అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. జనవరి 8వ తారీఖు ప్రధానమంత్రి మోదీ విశాఖ పర్యటనలో భాగంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై అలాగే రైల్వే జోన్పై స్పష్టత ఇవ్వాలి అని చెప్పి సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరసింహరావు గారు అలాగే కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, సిఐటియు నుంచి మీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది 4 రోజులు ప్రధాని విశాఖ పర్యటనపై? మొదట మోడీ గారు చాలా కాలం తర్వాత విశాఖ పర్యటన అనేటువంటి చేస్తున్నాం. జనవరి 8 విశాఖ వచ్చిన సందర్భంగా 4 ఏళ్ల నుంచి విశాఖ స్టీల్ ఉద్యమం సాగుతుంది. ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంటు ప్రాధాన్యత రాష్ట్రంలోనే అతి భారీ పరిశ్రమ. 55,000 కోట్ల రూపాయల కేంద్రానికి పన్నులు డివిడెండ్లు చెల్లించింది. సముద్రం పక్కన ఉన్నటువంటి ఏకైక ఈ భారీ స్టీల్ ప్లాంట్ కాపాడుకోవడానికి ప్రధానమైన సమస్య సొంత గనులు లేకపోవడం. అందుకని క్యాప్టివ్ మైన్స్ దేశంలో అన్ని ప్రైవేట్ సెక్టార్ కంపెనీలకు జిందాల్, మిట్టల్స్, టాటాస్ అందరికీ ఉన్నాయి. వైజాగ్ స్టీల్ ప్లాంట్కి లేదు. అలాగే పబ్లిక్ సెక్టార్ కూడా ఉన్నాయి. బిలాయ్, బొకారో, దుర్గాపూర్, రూర్కెల అందరికీ ఉన్నాయి. వైజాగ్ ఒక్కదానికి స్టీల్ ప్లాంట్కి ఎందుకు ఇవ్వరు? దీనికి సమాధానం చెప్పాలని, దాన్ని స్పష్టంగా ప్రకటించాలని చెప్పేసి కోరుతున్నాం. ఈ మధ్యనే ముఖ్యమంత్రి గారు కూడా ఢిల్లీ వెళ్ళినప్పుడు వీరిద్దరూ ఆర్సెలర్ మిట్టల్ పెట్టబోయే స్టీల్ ప్లాంట్కి నక్కపల్లిలో దాని గురించి స్టీల్ గన్నుల గురించి మాట్లాడారు. కానీ 35 ఏళ్ల నుంచి సమర్థవంతంగా నడుస్తూ నాణ్యమైనటువంటి స్టీల్ తయారు చేస్తున్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి ఎందుకు మాట్లాడలేదని అడుగుతున్నాం. అందుకని మోడీ గారు ఖచ్చితంగా విశాఖ స్టీల్ ప్లాంట్ను రక్షించుకోవడం అంటే మైన్స్ చాలా ముఖ్యమైనటువంటిది. అట్లాగే సెయిల్ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో విలీనం చేస్తారా లేదా, ఈ 2 విషయాల్ని మోడీ గారు స్పష్టంగా తెలియజేయాలని చెప్పేసి కోరుతున్నాం. అలాగే రైల్వే జోన్, ఇది కూడా విభజన చట్టం ప్రకారం ఆంధ్ర ప్రజల యొక్క హక్కు. అది దీన్ని ఇంతవరకు కూడా దాదాపు 8 ఏళ్ళు నిర్లక్ష్యం చేయడం జరిగింది. ఏదో కుంటి సాకులు చెప్పి 2 వాళ్ళకి అనుకూలమైన ప్రభుత్వాలే ఉన్నాయి ఈ 10 ఏళ్ళు. ఇక్కడ వారు చెబితే, కేంద్రం చెబితే వినని వాళ్ళు ఎవరూ లేరు. కానీ ఏదో వంక చెప్పి, సాకు చెప్పి రైల్వే జోన్ని నిర్లక్ష్యం చేశారు. ఇప్పటిదాకా ఆలస్యం చేశారు. ఇప్పటికైనా కూడా రైల్వే జోన్ని కూడా ప్రకటించాలి, నిర్మాణం జరపాలి. వేగవంతంగా జరిపితే ఇక్కడ ఉన్న పరిశ్రమలకి 4 ర్యాకులు కావాలంటే భువనేశ్వర్ వెళ్లాల్సి వస్తుంది. కావాలని ఈరోజు ఏ ఒక్క రైళ్లు కూడా గతంలో ఇక్కడ ఉన్న వాటన్నిటిని భువనేశ్వర్కి ఎక్స్టెండ్ చేసుకున్నారు. అందుకని కావాలని ఇక్కడ ఉన్నటువంటి ప్రయాణికులకు ఇబ్బందులు కలుగు చేస్తున్నారు. వాల్టేర్ డివిజన్ అనేటువంటిది కూడా ముఖ్యమైనది. దేశంలోనే అత్యధిక ఆదాయాన్ని గడించి సుమారుగా 10,000 కోట్ల రూపాయలు వార్షిక ఆదాయం గడించేటువంటిది వాల్టేర్ డివిజన్. ఆ డివిజన్ కూడా లేకుండా చేస్తున్నారు. అందుకని ఖచ్చితంగా విశాఖ రైల్వే జోన్ కావాలి. దానికి వాల్టేర్ డివిజన్ కూడా తప్పనిసరిగా ఉండాలి. ఈ విషయాన్ని ప్రధానమంత్రి స్పష్టం చేయాలని కోరుతున్నాను. సార్, ప్రధానమంత్రి విశాఖ పర్యటనలో భాగంగా సిఐటియు నుంచి మీరు ఏ విధంగా కార్యాచరణ ఉండబోతుంది? కార్యాచరణ ఇప్పటికే స్టీల్ పోరాట కమిటీ, పరిరక్షణ కమిటీ మేము కార్యక్రమాన్ని నిర్ణయించాం. 4వ తేదీన ఈరోజు ఆల్రెడీ జరుగుతూ ఉంది. హెచ్ఓడీలని స్టీల్ ప్లాంట్ లోపల ఎంప్లాయీస్ నల్ల బ్యాడ్జీలతోటి కార్యాలయ హెచ్ఓడి కార్యాలయ దగ్గర నిరసన అనేటువంటి జరుగుతూ ఉంది. అట్లాగే 6వ తేదీ సోమవారం చెలో కలెక్టరేట్ కోర్మనపాలెం గేటు దగ్గర నుంచి కూడా బయలుదేరి కలెక్టరేట్కి వేలాది మంది వస్తారు. అట్లాగే 7వ తేదీ ఉదయం నుంచి 8వ తేదీ వరకు కూడా మోడీ వెళ్ళిపోయేదాకా కూడా 36 గంటల దీక్షలు అనేటువంటిది ప్రారంభమవుతాయి. అది కూడా ఆ దీక్షలు కూడా జరుగుతాయి. ఆ విధంగా మోడీ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజల యొక్క మద్దతుతో ఇప్పటిదాకా కూడా చేసాం. ఇప్పటికి కూడా 1% కూడా వాటాలు అమ్మకుండా నిలబెట్టుకున్నాం. మోడీ గారి పర్యటన సందర్భంగా మోడీకి స్టీల్ ప్లాంట్ ఆంధ్ర ప్రజల యొక్క ఘోష వినపడేటట్టుగా ప్రజల యొక్క ఆందోళన అనేటువంటిది ఉండాలని, ప్రజలు మద్దతు ఇవ్వాలని ప్రజానీకాన్ని కూడా కోరుతున్నాం. స్టీల్ కార్మికుల యొక్క పోరాటం అనేటువంటి తప్పకుండా కొనసాగుతుంది. సార్, అనేక మంది విశాఖ ప్రజలు కానీ అనేక మంది ఆంధ్ర ప్రజలు కానీ ఎదురు చూస్తున్నారు. నరేంద్ర మోదీ గారు దీనిపై స్పష్టత ఇస్తా అంటారా? స్టీల్ ప్లాంట్ మీద కానీ రైల్వే జోన్ మీద కానీ అది ఆయన చూడాలి. ఇంతవరకు అయితే రైల్వే జోను ఆయన చెప్పిందే 2018లో ప్రకటించారు. కానీ ఇంతవరకు రాలా. మళ్ళీ ఇప్పుడు కూడా ప్రకటిస్తారా లేదా కనీసం అది తెలియాలి. అట్లాగే సొంత గనుల విషయం మాత్రం వాళ్ళు అనుకూలంగా లేరు. ఇంతవరకు కూడా కేంద్ర ప్రభుత్వం లేనందువల్ల 4 ఏళ్ల నుంచి చేస్తున్నాం. అందుకని ఇప్పుడు కూడా ఏదో ప్రకటిస్తారా లేదా అనేది చెయ్యాలా. అందుకని చెయ్యాలని చేస్తేనే ఆంధ్రప్రదేశ్కి భవిష్యత్తు ఉంటుంది, ఉత్తరాంధ్రకు భవిష్యత్తు ఉంటుంది. లేకపోతే ఉత్తరాంధ్ర ఎడారైపోతుంది. స్టీల్ ప్లాంట్ అనేదే కానీ లేకపోతే ఈ ప్రాంతం అన్ని చోట్ల కూడా ఒక ప్రాంతమే కాదు, అన్ని చోట్ల దాని ప్రభావం అనేది ఉంటుంది. కాబట్టి దానికి ఎటువంటి పరిస్థితుల్లో మనం దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం మీద కూడా ఉంది అని కోరుతున్నాం. కుమార్ గారు చెప్పండి, ఏం చెప్తారు మోదీ పర్యటనలో భాగంగా?
మోడీ గారు విశాఖపట్నం పర్యటనకు వస్తున్న సందర్భంగా మేము స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చెయ్యం అని ఆయన ప్రకటించాలి. ఎందుకంటే గతంలో ఆయన తెలంగాణ పర్యటనకి వెళ్ళి మేము సింగరేణిని ప్రైవేటు పరం చెయ్యం అని చెప్పి ప్రకటించాడు. ఆయన స్వలాభం కోసమో లేదంటే రాజకీయ లబ్ధి కోసం ప్రకటించాడు. ఇప్పుడు కూడా విశాఖపట్నం పర్యటన సందర్భంగా గత 3.5 ఏళ్ల పైబడి విశాఖ వాసులు పోరాడుతున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్ర కార్మిక వర్గం మొత్తం పెద్ద ఎత్తున పోరాడుతుంది. కాబట్టి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రభుత్వ రంగంలోనే కొనసాగుతుంది, దీన్ని ప్రైవేటీకరణ చేయము అని ప్రకటించాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కానీ మిగతా మంత్రులు కానీ అందరూ కూడా స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కాదు అని చెప్తున్నాడు. ఇది మోడీ దగ్గరికి వెళ్తున్నారు, వస్తున్నారు, చెప్తున్నారు. ఆ మాట మోడీ గారు ఎందుకు చెప్పరని మేము అడుగుతున్నాం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ మేము చెయ్యం, దీనికి సొంత గనులు కేటాయిస్తాం అన్న మాట నరేంద్ర మోడీ గారి నోటితోటి రేపు విశాఖపట్నంలో చెప్పాలి. ఆయన చెప్పకుండా విశాఖపట్నం పర్యటన చేసుకొని వెళ్ళిపోతే ఉత్తరాంధ్ర ప్రజల్ని, తెలుగు ప్రజలను అవమానించినట్టే తప్ప మరొకటి కాదు అని చెప్పేసి కూడా మేము చెప్పదలుచుకున్నాం. మొదటి నుంచి బీజేపీ పార్టీకి, నరేంద్ర మోడీకి ఉత్తరాంధ్ర అన్న తెలుగు ప్రజలన్న వివక్షత అనేది కనబడుతుంది. ఆ వివక్షతను మరొకసారి రుజువు చేసుకుంటాడా, లేకపోతే మేము తెలుగు ప్రజల వైపు ఉన్నాం, ప్రభుత్వ రంగాన్ని నిలబడతాం అని చెప్పేసి తేల్చుకుంటాడో తేల్చుకోవాల్సిన బాధ్యత నరేంద్ర మోడీ గారి మీద ఉంది. చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు సానుకూలంగా ఉన్నారు, స్టీల్ మంత్రి సానుకూలంగా ఉన్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవ్వదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పినా, పవన్ కళ్యాణ్ గారు చెప్పినా, చివరికి వాళ్ళు ఏం ప్రకటించబోతున్నారు, ఏం చేయబోతున్నారు అనేది రేపు 8వ తారీఖున బహిరంగ సభలో చెప్పాలని చెప్పేసి ఆ రకంగా చెప్పేటట్టయితే విశాఖపట్నం రావాలి అని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. నరేంద్ర మోడీ గారికి విశాఖ ప్రజలు, రాష్ట్ర కార్మిక వర్గం తాలూకా ప్రజల తాలూకా వాణి వినిపించడం కోసం ఈ రోజు నుంచి అనేక రూపాల్లో నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. స్టీల్ ప్లాంట్ కార్మికులు పెద్ద ఎత్తున అన్ని డిపార్ట్మెంట్ల దగ్గర కూడా లోపల నల్ల బ్యాడ్జీలు పెట్టుకొని ఈరోజు నిరసన తెలియజేస్తూ ఉన్నారు. ఎల్లుండు 6వ తారీఖు నాడు వేలాది మందితోటి కొరవనపాలెం నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు బైక్ ర్యాలీ జరుగుతూ ఉంది. 7వ తారీఖు నాడు దీనికి సంఘీభావంగా వామపక్ష పార్టీలన్నీ కూడా జీవీఎంసీ గాంధీ స్టాచ్యూ దగ్గర దీక్షా శిబిరం నిర్వహిస్తున్నారు. అలాగే 36 గంటలు నిరసన దీక్ష మోడీ గారు రాకను వ్యతిరేకిస్తూ, మోడీ గారు రాకను మీరు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చెయ్యం అని ప్రకటించాలని స్టీల్ శిబిరం దగ్గర 36 గంటల పాటు నిరసన దీక్ష అనేది జరుగుతుంది. ఆ రకంగా తెలుగువారి యొక్క గుండె చొప్పుడైనటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ రక్షణ కోసం చేస్తున్న పోరాటాన్ని మరొక ఉధృతం చేయడం కోసం సన్నద్ధమవుతూ ఉన్నాం. నరేంద్ర మోడీ గారిని ప్రకటించకపోయినట్టయితే భవిష్యత్తులో ప్రజలు, కార్మికులు పెద్ద ఎత్తున తిరుగుబాటు చేస్తారు. ఈ రెండు ప్రభుత్వాలకి ఈ కూటమి ప్రభుత్వం చెప్పేది ఒకటి, చేసేది ఒకటి అని తేటతలం అవ్వబోతుంది. కాబట్టి ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ మీద ప్రకటన చేసి తీరాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. చాలా కాలం తర్వాత నరేంద్ర మోదీ విశాఖ పర్యటనలో భాగంగా వస్తున్నారు. అయితే ఇక్కడ ప్రజల మనోభావాలు దెబ్బతీసే విధంగా అయితే వ్యవహరిస్తున్నారు కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ. ఇప్పటికైనా స్టీల్ ప్లాంట్ మీద కానీ, రైల్వే జోన్ మీద కానీ స్పష్టత ఇవ్వాలి. లేదంటే మేము ఊరుకునేది లేదు. ఈ రోజు నుంచి 4 రోజుల వరకు మా నిరసనలు ప్రజలకు తెలియజేసే విధంగా ఉంటాయి. అలాగే మోదీ గారు ఈసారి ఎట్టి పరిస్థితుల్లో అయినా ఇవన్నీ కూలంకషంగా మొత్తం అంత స్పష్టత ఇచ్చే విధంగా ఉండాలని చెప్పి సిఐటియు నాయకులు అయితే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ అజయ్తో శివరామకృష్ణ టీవీ విశాఖపట్నం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.